హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూన్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. తులా రాశి వారికైతే ఆదివారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులా రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అయితే ఈ తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ రాశి వారికి మాకెప్పుడు కష్టాలే, మా తలరాత మారదు, మాకు ఎప్పుడు బాధలే అనుకుంటున్న వారికి అయితే ఈ టైంలో మాత్రం అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఈ టైంలోనైతే అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు, వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరికి మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను, మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎదుటి వారిని అట్రాక్ట్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎదుటి వారిని ఆకర్షించే శక్తి వీరిలో ఉంటుంది. తులా రాశి వారిని ఎవరినైనా ప్రేమిస్తే వారు దూరం అవుతారు. అయితే ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మెమోరీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి జూన్ 1వ తేదీ ఆదివారం రోజున ఒక పెద్ద వార్తను అయితే మీరు వినబోతున్నారు. ఈ నెలలో మాత్రం వీరికి అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు. ఈ తులా రాశి వారి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి వీరు మంచి పొజిషన్కి రాబోతున్నారు. వీరిలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది ఈ టైంలో బయటపడబోతుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ టైంలో అన్ని శుభ ఫలితాలు పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే తులా రాశి వ్యక్తులు స్త్రీ పురుషులు కానీ వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ టైంలో సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహ సంబంధాలు మాత్రమే కుదిరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయిన లవర్స్ కూడా కలుస్తారు. గురు బలంతో వీరికి రియల్ ఎస్టేట్ విభాగంలో ఉన్న వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అధిక లాభాలను వీరు
పొందుతారు. ఈ తులారాశి వారికి యోగమైన కాలం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో సంతాన యోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి ఈ టైం బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో మీరు ఒక శుభవార్తను అయితే వింటారు. అయితే ఎప్పటి నుంచో ఉన్న వీరి కళ నెరవేరుతుంది. నూతన గృహం అనేది వీరి కళ. ఈ టైంలో నూతన గృహయోగం అనేది వీరికి కనిపిస్తుంది. ఈ టైంలో ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. అయితే ఈ తులారాశి వ్యక్తులకు అయితే ఆదివారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారు. వీరికి ఈ టైంలోనైతే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క సన్నిహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు బంధుమిత్రుల్లో ఎవరో ఒకరు ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఎందుకంటే వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు అయితే రాబోతున్నారు. అనేక పరిస్థితుల వల్ల మీరు దూరమై ఉండవచ్చు. ఈ టైంలో అయితే ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. లేదంటే ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ కూడా చేయవచ్చు. మీ సహాయాన్ని ఆమె మాత్రం అర్థించబోతున్నారు. ఈ సంఘటన మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆమె మీ సహాయం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ సన్నిహితురాలు కావచ్చు, బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు. ఆమె మీ సహాయం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ మధ్యాహ్నం 2:30 తర్వాత మాత్రం మీ దగ్గరికి రాబోతుంది. లేదంటే మీకు ఫోన్ కాల్ అయినా చేయబోతుంది. ఆమె మీ సహాయాన్ని అర్థించబోతుంది. వివిధ కారణాల వల్ల మీరు దూరమై ఉండవచ్చు. ఈ టైంలో మాత్రం ఆమె మీ సహాయం కోరుతూ మీ దగ్గరికి రాబోతుంది. ఈ సంఘటన మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వ్యక్తులకు మాత్రం ఈ టైంలోనైతే అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలనే పొందుతారు. ఈ టైంలో తులారాశి వ్యక్తులకు మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ టైంలో ఆరోగ్య సమస్యలు కూడా వీరికి తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో తులారాశి వ్యక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ టైంలోనైతే మీకు ఈరోజు మధ్యాహ్నం 2:30 తర్వాత మిమ్మల్ని ఒక వ్యక్తి వెతుక్కుంటూ రాబోతున్నారు. మీ సహాయాన్ని వారు అర్థించబోతున్నారు. ఈ వార్తను అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. వీరికి గురు బలం అధికంగా ఉండటంతో అన్ని వ్యాపార వాళ్ళకి బాగా కలిసి వస్తాయి.